హలో స్టూడెంట్స్, మునుపు మీరు ప్రిజం యొక్క ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఈ సెషన్లో మనం ఒక స్పియర్ యొక్క ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ను చూడబోతున్నాం. ఖచ్చితమైన గుండ్రని బంతి గురించి ఆలోచించండి. అది సాకర్ బంతి కావచ్చు, పాలరాయి కావచ్చు, లేదా మన భూమి కావచ్చు. ఆ ఆకారాన్ని గోళం అంటాం. గోళం ఒక 3D సర్కిల్ లాంటిది. దీనికి అంచులు లేదా మూలలు అనేవి ఉండవు. దీని చుట్టూ కేవలం మృదువుగా ఉంటుంది. మీరు బంతిని రోల్ చేసినప్పుడు మీ చర్యల్లో ఒక గోళాన్ని చూస్తున్నారు. గాలిలో తేలియాడే బుడగల నుండి అంతరిక్షంలో వేలాడుతున్న గ్రహాల వరకు గోళాలు మన ప్రపంచంలో మరియు వెలుపల ప్రతి చోట ఉన్నాయి. ఇప్పుడు గోళాల గురించి వివరంగా చర్చిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత గోళం మరియు దాని లక్షణాలు, గోళం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం, గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మరియు ఒక గోళం యొక్క ఘనపరిమాణంని అర్థం చేసుకుంటారు. ఈ పాఠం నుండి కీలక పదాలు గోళము, వృత్తము, కేంద్రం, వ్యాసార్థం, వ్యాసం, వక్ర ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం, వాల్యూమ్. ఇప్పుడు మనం గోళం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. గోళం అనేది 3D రేఖాగణిత ఆకారం. ఇది అన్ని దిశల్లోనూ సంపూర్ణ గుండ్రంగా మరియు సుస్పష్టంగా ఉంటుంది. ఇది బంతిని పోలి ఉంటుంది. గోళం యొక్క లక్షణాలు. గోళం యొక్క కేంద్రం గోళం లోపల ఒకే బిందువు. దీని నుండి ఉపరితలంపై ఉన్న అన్ని బిందువులు సమాన దూరంలో ఉంటాయి. గోళం యొక్క వ్యాసార్థం అనేది కేంద్రం నుండి ఉపరితలంపై ఏదైనా బిందువుకు దూరం. గోళం యొక్క వ్యాసం దాని కేంద్రం ద్వారా గోళం అంతటా దూరం. ఇది వ్యాసార్థానికి రెండింతలు. గోళం ఖచ్చితంగా సుష్టంగా ఉంటుంది మరియు ఒక వక్ర ఉపరితలం మాత్రమే ఉంటుంది. దీనికి అంచులు లేదా మూలాలు ఉండవు. ఇప్పుడు మనం గోళం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. గోళాల కోసం పార్శ్వ ఉపరితల వైశాల్యం సాధారణంగా ఉపయోగించబడదు, ఎందుకంటే గోళాలు కొన్ని ఇతర రేఖాగణిత ఆకృతులు అంటే సిలిండర్ లేదా క్యూబుల వలె ఫ్లాట్ లేదా పార్శ్వ ఉపరితలాన్ని కలిగి ఉండవు.
గోళాలు పూర్తిగా గుండ్రంగా సుష్టంగా ఉంటాయి. అంచులు లేదా మూలాలు లేవు. LSAకి బదులుగా మనం గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం పై దృష్టి పెడదాం. ఇందులో దాని మొత్తం వక్ర ఉపరితలం ఉంటుంది. ఇప్పుడు మనం గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. మొత్తం ఉపరితల వైశాల్యం అనేది గోళం యొక్క మొత్తం వక్ర ఉపరితలం యొక్క మిశ్రమ ఉపరితల వైశాల్యం. ఇది త్రిమితీయ ప్రదేశంలో గోళం యొక్క ఉపరితలం ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో కొలమానాన్ని అందిస్తుంది. ఒక గోళం యొక్క TSAని కనుగొనటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక సిలిండర్ ఒకటే ఎత్తు వ్యాసార్థం కలిగిన గోళాన్ని పరిగణించండి. గోళాన్ని సిలిండర్లోకి చొప్పించండి. సిలిండర్ యొక్క పార్శ్వ ఉపరితలం వైశాల్యం 2πrh. మనం గోళాన్ని సిలిండర్లోకి చొప్పించినప్పుడు సిలిండర్ యొక్క ఎత్తు గోళం యొక్క వ్యాసం అనగా h=d, వ్యాసం d=2r. ఇక్కడ h=2r. అందువల్ల గోళం యొక్క ఉపరితల వైశాల్యం సిలిండర్ యొక్క పార్శ్వ ఉపరితలం =2πrh. ఇక్కడ h ప్లేస్లో 2r రీప్లేస్ చేస్తే 4πr². గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 4πr². ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. 28 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 8 చెక్క గోళాలు ఇంటి కాంపౌండ్ వాల్ను అందంగా తీర్చిదిద్దేందుకు వెండి రంగును పూశారు. 1 లీటర్ సిల్వర్ పెయింట్ 2500 సెంటీమీటర్ స్క్వేర్ విస్తీర్ణంలో ఉంటే అన్ని గోళాలను పెయింటింగ్ చేయటానికి లీటర్లలో ఎంత వెండి పెయింట్ అవసరమో తెలుసుకోండి. పరిష్కారం. ఈ ప్రశ్నలో అన్ని గోళాలను కవర్ చేయడానికి ఎంత పెయింట్ అవసరమో తెలుసుకోమని అడిగారు. ఇక్కడ మనం గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే మనం గోళం యొక్క మొత్తం బయట ఉపరితలాన్ని పెయింట్ చేయాలి కాబట్టి. ఇచ్చిన గోళం యొక్క వ్యాసం 28 సెంటీమీటర్స్. వ్యాసార్థం అంటే వ్యాసం బై 2 కాబట్టి 28/2, therefore 14 సెంటీమీటర్స్. గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 4πr² అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ ని రీప్లేస్ చేద్దాం. 4πr² ప్లేస్లో 4 × 22/7 × 14². Therefore
is equal to 4 into 22 by 7 into 14 into 14 4 into 22 into 14 into 2. is equal to 88 into 28. Therefore, 2464 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఒక గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 2464 సెంటీమీటర్స్. ఇప్పుడు 8 గోళాల మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. 8 గోళాల మొత్తం ఉపరితల వైశాల్యం ఒక గోళం యొక్క 8 ఇంటూ TSA. ఇక్కడ TSA ఎంత వచ్చింది? 2464. కాబట్టి 8 ఇంటూ 2464. Therefore, 19,712 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి 8 గోళాల మొత్తం ఉపరితల వైశాల్యం 19,712 సెంటీమీటర్. ఇచ్చిన 1 లీటర్ పెయింట్ 2,500 సెంటీమీటర్కి సరిపోతుంది. 19,712 సెంటీమీటర్లకి ఎన్ని లీటర్లు కావాలి? సో ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 19,712 ఇంటూ 12,500 ఎంత? 7.8848 అంటే అప్రాక్సిమేట్గా 8 లీటర్స్. అందువల్ల మొత్తం 8 గోళాలను పెయింట్ చేయడానికి మనకి 8 లీటర్ల పెయింట్ అవసరం. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక గోళం యొక్క ఘనపరిమాణాన్ని అర్థం చేసుకుందాం. గోళం యొక్క ఘనపరిమాణం అనేది గోళం ఆకారంలో ఉన్న స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది ఒక గోళం ఎంత పట్టుకోగలదో కొలుస్తుంది. ఇది గోళాకార గోడలో ఎంత నీరు లేదా ఏదైనా ఇతర పదార్థం సరిపోతుందో కొలవటం లాంటిది. మరో మాటలో చెప్పాలంటే వాల్యూమ్ అనేది ఏమీ కాదు. వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. ఒక గోళం యొక్క వాల్యూమ్ 4/3 πr³. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. ఔషధం యొక్క క్యాప్సూల్ 42 mm వ్యాసం కలిగిన గోళాకారంలో ఉంది. క్యాప్సూల్ నింపటానికి ఎంత ఔషధం అవసరమో లెక్కించండి. సొల్యూషన్: ఈ ప్రశ్నలో క్యాప్సూల్లో ఎంత ఔషధం నింపవచ్చో తెలుసుకోమని అడిగారు. కాబట్టి మనం గోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవాలి. క్యాప్సూల్ యొక్క వ్యాసం 42 mm. గోళం యొక్క వ్యాసార్థం కాబట్టి వ్యాసం బై 2 కాబట్టి 42/2 therefore 21 millimeters. గోళం యొక్క ఘనపరిమాణం 4/3 πr³ అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 21³ సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 is equal to 4 into 22 into 7 into 3 into 21. So finally 88 into 21 into 21.
is equal to 88 into 441. సో ఫైనలీ 38,808 మిల్లీమీటర్ క్యూబ్. కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణం 38,808 mm3. స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చూద్దాం. గోళం అనేది 3D రేఖాగణిత ఆకారం. ఇది అన్ని దిశల్లో సంపూర్ణంగా గుండ్రంగా మరియు సుష్టంగా ఉంటుంది. ఇది బంతిని పోలి ఉంటుంది. గోళాల కోసం పార్శ్వ ఉపరితల వైశాల్యం సాధారణంగా ఉపయోగించబడు, ఎందుకంటే గోళాలు కొన్ని ఇతర రేఖాగణిత ఆకృతులు, ఉదాహరణకు క్యూబ్ లేదా సిలిండర్ వలె ఫ్లాట్ లేదా పార్శ్వ ఉపరితలాన్ని కలిగి ఉండవు. మొత్తం ఉపరితల వైశాల్యం అనేది గోళం యొక్క మొత్తం వక్ర ఉపరితలం యొక్క మిశ్రమ ఉపరితల వైశాల్యం. గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం = 4πr². గోళం యొక్క ఘనపరిమాణం ఆకారంలో ఉన్న స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. గోళం యొక్క ఘనపరిమాణం 4/3 πr³